ఇక్కడికి వచ్చి చూడండి. ఏంటి ఏంటి ఏమైంది? ముందు రండి. ఏమైంది? అక్కడ చూడండి. అక్కడ మామయ్య తను ఇక్కడెలా? ఎవరు? ఒళ్ళంతా నీలం రంగులో ఉన్నదాన్ని బట్టి చూస్తే మాధవయ్యలాగా మీనాక్షి కూడా పాము కాటు వల్లే చచ్చిపోయి ఉంటుంది. అంటే ఇది కూడా నందిని పనే అంటారా? అయిండొచ్చురా. మీనాక్షి నందిని మనిషిని నేను కనిపెట్టడం వల్ల నందిని తనని చంపేసుంటుంది. తను నందిని మనిషి అయినప్పుడు నందిని ఎలా చంపుతుంది? సందేహమే అక్కర్లేదు, నందిని చంపేసింది. ఎలా చెప్తున్నావు? మీనాక్షి గురించి నిజం తెలియడం వల్లనే నందిని చంపేసింది. చిన్నతనం నుంచి నందినిని పూజించిందాన్ని నేను. దయాదాక్షిణాలు లేకుండా నన్నే చంపబోయింది నందిని. తన బుద్ధి అలాంటిది. తన తోటి వాళ్ళు ఇరుక్కుంటే ఎలా వదులుతుంది? అందుకే చంపేసింది. పోయింది ఎలాగో పోయింది. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. ఒరే అరుణ్, ఫోన్ చేసి మీ నాన్న వెంటనే రమ్మను. సరే అత్తయ్య. చెప్పు అరుణ్. నాన్న ఎక్కడున్నారు? కారులో వెళ్తున్నాను అరుణ్. నాన్న కార్ కొంచెం పక్కన ఆపండి. చెప్పు అరుణ్, ఏంటి విషయం? అవునా, నేను ఇప్పుడే వస్తున్నాను. నువ్వు వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయి. చేస్తాను నాన్న. ఓకే, ఉంటాను. ఏంటయ్యా, ఇంతకు ముందే ఒకళ్ళు చనిపోయారు, మళ్ళీ ఇంకొకళ్ళ? మనమేం చేయగలం సార్? వచ్చారు నానా. స్ట్రెచ్చర్ తీసుకురమ్మని. తీసుకొస్తున్నారు సార్.